ఏ బిచ్చపతి ఆగు ఆగు. ఏంటిది? ఎందుకు ఆగాలి? మీ లక్ష్మి పంచాయతీ పిలిపించింది, రావాలి రమ్మంటుంది. ఏ లక్ష్మి? ఏమైంది? ఎందుకు పిలిపించింది? నువ్వు పెళ్లి చేసుకున్న లక్ష్మి మర్చిపోయినావా? గా లక్ష్మా? గామెందుకు పిలిచింది? ఎందుకు పిలిచిందో పంచాయతీలోకి వచ్చి మాట్లాడు. పంచాయతీ పెట్టించింది. గావే నాకు పంచాయతీ ఎక్కడిది? పెళ్లి చేసుకుంటే ఆ రోజు వదిలించుకుంటే మళ్ళీ పంచాయతీ ఎక్కడిది? నువ్వైతే పంచాయతీ కాడికి వచ్చి మాట్లాడు రమ్మంటుంది. అందుకే పంపించింది నన్ను. సరే అత్తపో, ఏం మాట్లాడుతుందో అత్తపో. మా అత్త మా భార్యను తీసుకొని అత్తపో, కావాలంటే మా అవ్వని కూడా తీసుకొని వస్తా. ఏమో నేను భయపడతాను అనుకుంటానమ్మా? పంచాయతీ పిలిపించింది అన్న వల్ల జల్ అని అంటాను అనుకుంటానమ్మా? ఎప్పుడో అయిపోయా, ఎప్పుడో ఏడిపించుకుంటే మళ్ళీ పంచాయతీ అట. అత్తపో గంటలా తప్పకుండా రా, లేకపోతే పోలీస్ స్టేషన్ వద్దాట, నీ ఇష్టం. పోలీస్ స్టేషన్కా? పోలీస్ స్టేషన్ పోయేంత తప్ప నేనేం చేసినా? అయినా మాగతప్ప నీ అచ్చుడు పాడబడ. ఇగో వదినే, గిసొంటి మంచి మంచి ఆకులు తెంపేయి. ఈ చీడబట్టిన ఆకులు వేయకు. చీడబట్టిందే మందులు కొట్టిన కూర. ఇగో చీడబట్టింది తింటే మంచిది ఆరోగ్యానికి. మరి అదోటి తెంపేస్తారు కదా అందరు కూర అయ్యేది. అవ్వా, ఈ గంజిలో పాలు కాగబెట్టన్నా. మొన్న గంజిలో పాలు కాగబెడితే అవి విరిగినందుకు నన్ను పొల్లు తిట్టినావు. తోమిందే అలా కాగబెట్టిపో. పంచాయతీ అంటారు. ఏం పంచాయతీ ఏమో. అత్త మామ అందరు ఇక్కడే ఉన్నారా? పరిచి ఇక్కడే ఉన్నా మానే. ఇగో పంచాయతీ అంటారు కాదే. ఏం పంచాయతీ? ఎవరు పంచాయతీ? నువ్వు బొచ్చడు అప్పులు చేసుకొస్తున్నావు. వాళ్ళందరూ పంచాయతీ పెట్టిస్తారా ఏంది? ఏ కాదే, లక్ష్మి ఎందుకో పంచాయతీ పెట్టిస్తుందట. ఏ లక్ష్మి ఎందుకు? అదేవతో పంచాయతీ పెట్టిస్తే నీకేమైతుంది? అయ్యో ఏ లక్ష్మే కాదే, నా లక్ష్మి. మొన్న పెళ్లి చేసుకొని రాలేదా? గా లక్ష్మే పంచాయతీ పెట్టిస్తుందట. ఇక నన్ను పిలిపిస్తాను అక్కడికి. అయితే పోలుడు పోక గిట్టెందుకు వచ్చినావు? అట్లా కాదు మామ, వాళ్ళు పెద్ద మనుషులు, ఈ మనుషులు, ఆ మనుషులు అని అంటారు. మరి అక్కడ ఎంత పెద్ద పంచాయతీ చేస్తారో అందుకని అత్తను నిన్ను తీసుకోపోదామని వచ్చిన. అట్లా పంచాయతీ తీసుకుపోతాను వచ్చినావు మామూలా? గా పంచాయతీకి మేమెందుకు వస్తాము? అయ్యో అత్త, ఎందుకు రారత్త? నేను అల్లుని కాదా? ఏం లేదు అత్త, అక్కడికి వచ్చి కూడా మీరు వేయాల్సింది ఏం లేదు. నువ్వు వచ్చి మా మీద గుడ్లు తెరిచినట్టుకు ఇట్లా అని గుడ్లు తెరితే చాలు కదా. పంచాయతీ అంతా అటు ఇటోళ్ళు అటు పోతారు. అట్లా నాకు భయం అవుతుంది అత్త. పంచాయతీలు అంటే భయం కదా అట్లా, అందుకని రమ్మంటానా. అయ్యో పోరాదులు వదినే, వాడు ఒక్క తిరిగా బాధపడతాండు. నేను కూడా పొల్లెట్లున్నది అని చూడాలనుకున్నా కానీ వాడు నన్ను వెళ్తలేడాయే. మేమెందుకు వస్తాం? మేము రాము. అల్లుడు నువ్వు చేసుకున్న పంచాయతీ నువ్వు కొట్టుకొని రా. అంతేనా? సరేతి అవ్వ, నువ్వని అత్తవానే అటునే పొలం చూసినట్టు ఉంటుంది, అటు వేయినట్టు ఉంటుంది. ఏం పంచాయతో చెప్తలేరు. అత్తపారా, నువ్వు వెళ్తే రానా? పొల్లెట్లున్నదో నేను కూడా చూసినట్టు ఉంటది, నా మనసు కూడా నిండుతుంది. వదినే, ఇవన్నీ తీసి పొయ్యి మీద వేయిల్లి. వచ్చేటప్పటికి ఆకలి అవుతుంది, తినాలే. పారా, ఏం చూస్తాను. దావా పా. అవునవుని, నేను కూడా వస్తానా? అవ్వా, పాలు నువ్వే చూసుకోవే. నేను కూడా పోతా పంచాయతీకి. అటు చేసి మళ్ళీ దాన్ని తీసుకొని వస్తాడు. ఇదే నా రెండో పెళ్ళం అన్నా అంటాడు. అందుకనే పంచాయతీకి నేను కూడా పోతా. పోబిడ్డ, గట్టిగా మాట్లాడు. వీలైతే దాన్ని పొట్టు కొట్టు. సరే, వీలైతే చూస్తా. ఎక్కడికి పోయినా బుచ్చపతి చేసుకున్నావు కదా, బుచ్చపతి పిల్లాను కదా అంటారు. చేసుకున్నప్పుడు అన్నరా మేము మాట్లాడతాం, నువ్వు ఆగు. నేనున్నా కదా, మాట్లాడతా ఆగు. నేను లేనానే, నేను కాదు పెద్ద మనిషిని. నేను కూడా చూస్తా. ఆగు పిల్లని అట్లుండు, నాకు ఎరికే అన్ని. ఏం ఎరుకున్నావు ఏమో, 10 మందిలో పడ్డది నా బతుకు. ఏం మీరే చెయ్యాలి. ఇగో లక్ష్మి, నువ్వు ఏడవకు. నువ్వు ఏడితే నాకే ఏడిపోతుంది. నువ్వు ఏడవకు, నేను చూసుకుంటా కదా. నాకే పత్తలే, నేను గుండె కూలిపోతానా? లక్ష్మి, నీకెంత బాధ ఉందో నాకు కూడా అంతే బాగా అనిపిస్తుంది. నువ్వు అట్లుండు, ఆగు. నేను చేస్తా పంచాయతీ. నీ పెద్ద మనిషినే. ఎవరు చూస్తారో ఏమో, నాకైతే అన్యాయం జరిగింది. మీరే న్యాయం చేయాలి. చేస్తాం లక్ష్మి, నీకు న్యాయం చేస్తాం. నీకు ఎడి చేసి నీకు న్యాయం చేస్తాం. నువ్వు బాధపడకు. నీకోసం కన్నీళ్ళు పెట్టేస్తానా? ఆగు, చేస్తా పంచాయతీ, చేస్తా, ఆగు. అవు వచ్చిండు పెద్ద మనిషి. చెప్పేస్తాను పెద్ద మనిషి అత్తానా బుచ్చపతి. చెప్పినా రమ్మని చెప్పినా, రాకపోతే పోలీస్ కేసు అవుతుంది అని కూడా చెప్పిన. మంచి పని చేసినావు. ఎప్పటి వరకు రమ్మన్నావు మరి? అయ్యో ఇప్పుడే చెప్తేనే వాళ్ళ అత్తగారును, వాళ్ళ మామను, వాళ్ళ భార్యను, వాళ్ళ అవ్వయ్యను అందరిని తీసుకొని వస్తాడట. పెయిండు చెప్పనే అత్త అన్నాడు. అబ్బో, వాళ్ళ అత్తగారు వస్తారా? వాళ్ళ అత్త వాళ్ళ భార్య అయితే నన్ను మళ్ళీ కొడతారు. ఎందుకు కొడతారు? నేను లేనా పెద్ద మనిషిని? నేను చూసుకుంటా, అందుకే ఉండదు పెద్ద మనిషి. నేను ఆగు, అట్లుండే ఏడకు. అరే ఎందుకో చెప్పవు, ఏమో చెప్పవు. పంచాయతీ ఎందుకు పెడుతుంది రా అది? ఏమో అవ్వ, నాకేం వెరక. ఏమో ఏం చెప్పలే. ఆ పెద్ద మనిషి కూడా ఏం చెప్పలే. పోయినాక అదే తెలుస్తుంది.
మొన్న పెళ్లి చేసుకున్నా కదా అవ్వ, అదేమన్నా పైసలు ఇస్తుంది కావచ్చు, పైసలు వచ్చినాయి కావచ్చు. అబ్బా పైసలు ఇస్తే నాకే ఇయ్యాలరా, మంచిగా జాతరలకు పోతాయి. ఇక ఇత్తది నీకు 100-200 ఇత్తది, అన్ని నాకే. అబ్బో ఎన్ని లక్షలు ఇస్తుందో మా లక్ష్మి, ఎన్ని లక్షలు ఇస్తుందో. మీ సంగతి పైసలట పైసలు, మీరైతే అడిగి వాణి మీ సంగతి చెప్తా. వచ్చిండు పుచ్చపతి అంత మంచిగానా? ఆహా మంచి లక్ష్మి మంచి. అయ్యో ఏంది లక్ష్మి పూర్తి పక్కగా నువ్వు, మొన్న మంచుకుంది కాదు లక్ష్మి. లక్ష్మి మనల్ని విడదీస్తానులే. లక్ష్మి పంచాయతీ పిలుస్తుంది, పిల్లగాని పట్టుకోవాడుతుంది. ఆగు. ఏంది ఇది? నాకు తెలుసు మీరు ఇట్లా చేస్తారని, అందుకనే ఎంబడి పడి వచ్చిన. ఎంబడి వాడు ఎవరు రమ్మన్నారు? లక్ష్మి మనల్ని విడదీస్తాను కాదే లక్ష్మి. అక్కడనేమో కళ్ళబొల్లి మాటలు పెట్టి ఇక్కడనేమో లక్ష్మి అంటారు ఏంది? అనద్దా ఇవి నా రెండో భార్య, నీకు చెల్లి అవుతుంది అనద్దా? ఏంది లక్ష్మి ఏంది? ఏమో పంచాయతీ అంటారు, కథ అంటారు. ఎవరు కావాలి, ఎవరు కూర్చున్నారు? అంత బిత్తిరి కూర్చున్నారు. ఏ బుచ్చపతి ఏం మాట్లాడుతున్నావయ్యా? ఎవరు బిత్తిరి నువ్వు చేసే కానీ మంచిగానే ఉన్నది, కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకు బిత్తిరి అంటున్నావా? నేనేమంటారా? నేనేమంటలేను కానీ ఎందుకు పిలిపించిళ్ళు? ఇవ్వ లక్ష్మి ఎందుకు పిలిపించిళ్ళు అబ్బా? మేము చెప్తాం. దా ఇటు కూర్చో లక్ష్మి, అటు కూర్చో. ఏ బిచ్చపతి అటు కూర్చో, ఇటు రారి. మీకు మీరే పట్టుకుంటారేమో, ఇటు రారి. హాగో వాళ్ళనే కూర్చోమంటారా? వాని అత్తగారికి అంతే మీరు అంతేనా? ఎక్కడ కదే కథ కదా. ఎక్కడికి వచ్చినాము, ఏం మాట్లాడుతున్నావు అత్తమ్మ? ఓ దిక్కు లక్ష్మి అని ఎట్లా చేస్తాను నీ కొడుకు? గా బుద్ధి ఎప్పుడు లేదు కానీ నన్ను కూసోమన్నారు, నాకు మర్యాద చేయరని గిదే బాధనా ఎప్పటికీ? ఇలువ ఇయ్యద్దానే ఏం విలువకి పంచాయతీ దగ్గరికి వచ్చిన కాడికి అరే కొడుకు సంసారాన్ని చక్కదిద్దామని లేనే లేదు. ఏమైనా నాకు ఇక్కడ కూసోమని నీకు ఇక మిద్దరు ఎత్తారు ఇక్కడ కూసోమ్మని. మిమ్మల్ని నేను రమ్మన్నామా? బుచ్చపతిని రమ్మన్నాం, కూర్చోమంటాను. మీరు ఇక్కడికి వచ్చి వెళ్ళి పెట్టుకుంటారు, మీరు వెళ్ళిపోయారు. ఇక అవ్వ వరిసి మిమ్మల్ని వెళ్ళిపోమంటారు, వెళ్ళిపోవాలి. ఇక లక్ష్మి పోవాలి, మన ఇద్దరు ఒక దగ్గర కూర్చుందప్ప. చెప్పులే ముచ్చట ఏంది? ఎందుకు పిలిచిళ్ళు? చూసుకుంటున్న తర్వాత ఈ పిల్లలు పెళ్ళెందుకు చేసుకున్నాను? పెళ్ళి ఎందుకు చేసుకుంటారే? సాదుకుందామని చేసుకున్నా, చంపుకుందామని చేసుకుంటారా కదా లక్ష్మి? చేసుకున్నా కానీ ఇక లక్ష్మి దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయని చేసుకున్నా. ఇక 1 కోటి రూపాయలు లేవు, 1 కోటి ఉన్నది తూటిపోయిన 1 కోటి ఉన్నది అన్న వాళ్ళే వదిలేసిన గట్లా. చేసుకున్నదాన్ని గట్లెట్లో వదిలిపెడతావయ్యా? చేసుకున్నదాన్ని మంచిగా సాదుకోవాలి నువ్వు. అట్లెట్లా సాదుకుంటాడు? ఏం పెద్ద మనిషి అయ్యా నువ్వు? నేను ఉండంగా ఇంకో దాన్ని సాదుకోమని ఎట్లా చెప్తావు? ఎట్లా చెప్తారమ్మా? నోటితోనే చెప్తారు, సాదుకోవాలని చెప్పబడుతుంది. ఆయన మంచిగా చెప్తాను. నువ్వు చేసుకున్నది గిది నారా? నేనేదో ఐశ్వర్యారాయో రంబో ఊర్వశో మేనక అనుకున్నా, గిదీన్ని చేసుకున్నావారా? ఈమెనే అవ్వ నేను చేసుకున్నది. ఇక అందరం ఎక్కువైనా పైసలు తక్కువ ఉన్నాయని వదిలేసుడైంది. ఇక 1 కోటి రూపాయలు ఉన్నాయని చెప్పే చేసుకుంటే. లక్ష్మి బాధపడకే. ఏం మాట్లాడుతున్నా బుచ్చపతి? బాధపడే మా పెద్ద మనుషులకి వచ్చింది, మళ్ళీ బాధపడకనక 1 కోటి రూపాయలకెళ్ళ నాశపడి పెళ్ళని చేసుకుంటారా? ఏమున్నాయా నువ్వు బుచ్చపతి? మళ్ళీ బాధపడకని పాపం పొల్లకు ధీరే చెప్తాను. 1 కోటి రూపాయలకు ఆశపడు అంటాను బాబు. ఇక 10 లక్షలకైనా చేసుకోదు. ఎందుకంటే ఆ అమ్మాయి ముద్దుకున్నది, ముందుగానే పడ్డా మంచిగుండు లక్ష్మి. ఆ ఖరీదాన్ని చేసుకోపోదు, నిన్నే చేసుకుందు. ఏమో ఖరీదంటాను, చేసుకోగా తెలియలేదా? కళ్ళు నెత్తి మీదకి ఎక్కి చేసుకున్నావా? అత్తమ్మ ఏం సప్పుడు చేస్తలేవేంది? నువ్వు కూడా వచ్చినావు కదా పెళ్లి సూపులప్పుడు. అగో ఉన్నదంటాడు వాడు, తప్పేమున్నదే? ఉన్నదంటారా అంటానవా? 10 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు ఖరీదాన్ని లగ్గనబడతానా నేను? ఏమో నాకేం తెలుసు, కనబడతానో కావచ్చు. అంటే ఓ దిక్కు కొడుకు పంచాయతీ దగ్గరికి వచ్చిండు, తప్పేది ఒప్పేది ఏందేందని ఏం మాట్లాడవా? ఏమో నాకేం తెలుసు అని తప్పుదా కూర్చుంటేనే అయిపోతుందా? ఆవిరమ్మా ఆవిర్రి, ఈ పంచాయతీలోకి వచ్చి వెళ్ళి పెట్టుకుంటారు మీరు ఆవిర్రి. 10 మందిలోకి వచ్చింది, దీన్ని ఎట్లా బుచ్చపతి? దీన్ని ఎట్లా చేస్తావా? నేనేం చేస్తా? నేనేం చేసేది ఉన్నది? నేనేం చేయ? ఇక అయిపోయా, పెళ్లి చేసుకుంటే అదే రోజు విడిపోతుంది. లక్ష్మి కలిసి ఉంటే మంచిగుండో 10 రోజులన్నా. గింత దూరం వచ్చినాక ఏం చేస్తామని అని మెల్ల దీర్ఘిస్తాను ఏందా? ఏదోటి వేయర్రి పంచాయతీ. మేము ఇదంతా ఏంది టైం వేస్ట్ పనులు చేస్తాను అంతా, ఏదోటి చేయి. అగో పెద్ద మనుషులు ఉన్నారు, మా వాళ్ళు, మా అవ్వ, మా భార్య ఉన్నారు. ఏదోటి ఏమంటే ఇక్కడ ఏం చేయాలి? ముద్దు పెట్టేస్తుందా? మేము అద్దె ఇప్పుడు అద్దుకి అంత మంది ముందర మంచిగా ఉండదు, మనం పోతుంది కాదు. ముద్దంట పడుతున్నా పంచాయతీకి వచ్చి ముద్దు అంటావా? మరి ఏమనాలే? మరి పంచాయతీకి వచ్చి మరి మీరే ఏదోటి కానీ అంటే నాకేం తెలియక ముద్దన పడుతుంది. ఏం చేయాలి మరి? ఏంది లక్ష్మి ఇది? ఈ లొల్లి ఏంది? ఆ పొల్ల ఏం చెప్తుందా? బుచ్చపతి బెల్లం అని అందరు అంటారు. ఆ పొల్లను బదనాం చేసి ఇప్పుడు ఆ పొల్లకు సంబంధం వాళ్ళు అత్తలేవు, ఎవరు దగ్గరికి అత్తలేరు చేసుకుందామని ముందటికి. అయితే నన్నేం చేయమంటారు ఇప్పుడు? ఏం చేస్తావు? తీసుకుపోయి సాదుకో.
సాదుకోమంటే సాదుకోవాలని నాకు కూడా ఉన్నది. కానీ ఏం చేస్తావు, మా భార్య ఒప్పుకోదు, మా అత్తమామ ఒప్పుకోరు. గట్లా ఉట్టిగా కొట్టి సంతలే లక్ష్మి ఆ రోజు చూసావు కదా, ఎట్లా సాదుకుంటావు చెప్పు. ఇక పెద్ద మనుషులలో పెట్టి నన్ను ఎందుకే ఇట్లా అన్యాయం చేస్తాను. మనం ఎంత కలిసి ఉన్నాం. ఒకరోజు కళ్ళు తాగెత్తి నాది మర్చిపోయినామా, కళ్ళు తాగెత్తి దండెత్తి, ఇక కళ్ళు తాగెత్తి దండేసినప్పుడు సాదుకోమంటే ఎట్లా పెద్ద మనిషి గట్ట అంటే ఎట్లా చెప్పు. సాదుకోమంటే ఎట్లా కాదు, మా భార్య ఉన్నది కదా. ఇంత దూరం వచ్చినాక ఎట్లా మరి పెద్ద మనిషి అని అంటున్నావు. ఆ పిల్లని చేసుకున్నప్పుడు అవ్వయ్య గుర్తు రాలేదా, మీ భార్య గుర్తు రాలేదా, మీ అత్తమామ గుర్తు రాలేదా? ఇప్పుడు వచ్చినాక కొట్టరా ఇంటికి తీసుకుపోతే అన్న పిల్లని అంటాను. పిల్లకి ఏదో ఒకటి న్యాయం చేయాలి. మావోడు న్యాయమే చేస్తాడు, అన్యాయం చేసే మనిషి కాదు. తీసుకురారా మరి, తీసుకొస్తే ఇద్దరు కలిసి కూలిలో నాలో చేసుకుంటారు. నాకు పైసలు తెచ్చిస్తే నేను మంచిగా తీర్థయాత్రలకు తిరగచ్చు. ఏం మాట్లాడుతున్నావు అత్తమ్మ? తీసుకురా అని అంటానవా? ఎట్లా తీసుకురమ్మంటావు? నేను ఉండంగా ఏమైనా తెలుగున్న కథేనా ఇది? నువ్వు తీర్థయాత్రలు తిరుగుడు ఒక్కటే చూసుకుంటావా? నేను అన్యాయం అయిపోనా? అబ్బో మావోడు అన్యాయమే చేయడు, అన్ని న్యాయాలే చేస్తాడు. ఇంకా ఇంకో పెళ్లి చేసుకున్నాడు, న్యాయమేనా? అది అన్యాయం కాదా? ఏమైనా అంటే తప్పు చేసిన కొడుకుని వెనకేసుకుంటేనే వస్తావా? ఇగో నేను మాట్లాడితే రంగులు అని అంటారు, కానీ తప్పు చేసిన కొడుకును అవ్వ వెనకేసి రాకపోతే ఎవరు వెనకేస్తారు చెప్పు. అవును. అబ్బా లక్ష్మి ఇది 100 రూపాయల మాట మాట్లాడుతుంది, 1000 రూపాయల మాట మాట్లాడుతుంది. అబ్బా నువ్వు బరాబరే. అయ్యో నువ్వు ముందెందుకు రాలేదే, నిన్నే చేసుకుంది ఈ కర్రీ అని చేసుకున్నా. అవ్వా నువ్వు బరాబరు ఉన్నావు, ఇది బరాబరు ఉన్నది. సపరేట్గా మనం పోలేం ఆవేటన్నా. షేది లక్ష్మి అంత చేయట్టుకోలేదు. పెద్ద మనిషి నువ్వు, పెద్ద మనిషి లాగుండు. ఏందేమో చేయికుతారు, నేను ఊకుంటాను అనుకుంటానా? ఇసుకి తైసి మా సాల్ది ఈ పంచాయతీ చేయి పట్టుకున్నాడు. ఇక్కడికి వచ్చి కొట్లాడుకున్నాడా లొల్లా? ఏ బుచ్చపాతి ఏం మాట్లాడుతున్నావు బరాబరి చెప్పు. ఇయో ముచ్చట ఇయ్యాలనే వడవాలి బా, మళ్ళీ ఉండద్దు. అవ్వని చూస్తున్నామో ఓతీరంటాను, కొడుకుని చూస్తున్నామో ఓతీరంటారు. పొల్లనేమో అక్కడ అట్లున్నది, వాళ్ళ భార్యనేమో బాధపడుతుంది. ఒడవాలే ఇయ్యాల ఎట్లున్నా కానీ ఇక ఆయనని అడుగుడు కలవేది. మనమే ఏదోటి చేసి ఇవాళ ఒడగొట్టాలి, తాడా పేడ ఇవ్వాలి తెలియాలి. ఎన్ని రోజులు వేసుకొస్తారే పంచాయతీ వాయిదా? ఏం పంచాయతీ, ఏం ఒడగొట్టాలి? ఓనేమో చేయి పట్టుకుంటే గుంజి పారేస్తారు, నా లక్ష్మి నేను పట్టుకుంటే. ఓనేమో ఒడగొట్టమంటారు, ఓనేమో ఏ వాయిదాలద్దు గీదాలద్దు అంటారు. ఎవరెట్టి మాట్లాడతారు? మీకు కిరిమిగిన లేచిందా? ఏం మాట్లాడతారు పెద్ద మనుషులు? చెప్పులే అసలు మీ ముచ్చట ఏంది? ఎందుకు నన్ను పిలిపించిల్లు? ఏం లేదు బుచ్చపాతి, ఆ పొలం సాదుకుంటావా సాదుకోవా? ఇక మా భార్య ఉన్నది కదా, సాదుకోను. లక్ష్మి నువ్వు బాధపడకు, సాదుకోను. నువ్వు రెండో పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? 10 మందిలో ఎందుకు పడ్డావు? మళ్ళీ ఇప్పుడు సాదుకోనని ఎందుకు అంటాను? బా సాదుకోడట ఏదోటి చేయాలనే, పొల్లని అన్యాయం చేయద్దు. నేను పెళ్ళి చేసుకున్నా, అక్కడికి అత్తగా దర్వాజ దండలు ఉంటాయి, ఇంత దండం మీద వేసాక అంతే. నేను పెళ్లి చేసుకున్నాను, దానికే నేను పెళ్లి చేసుకోలే, నేను చదువుకోలేను. లక్ష్మి నువ్వైతే బాధపడకు. తాళి కడితేనే పెళ్ళి కదా బుచ్చపాతి, దండలు మార్చుకున్న పెళ్ళే, బొట్టు పెట్టిన పెళ్ళే, ఒట్టు పెట్టిన పెళ్ళే. పెళ్ళి అంటే 100 తీర్లు ఉంటుంది పెళ్ళి చేసుకున్నాడు. గట్ల కాదయ్యా, పెళ్ళి చేసుకున్నావు పిల్లని చాదానని అంటాను. దండలు మార్చుకున్నందుకు దండగా కట్టాలి అంతే, అంతేనా కదా బా? అంతే, తప్పదిగా నీకు. అగో నేనెందుకు దండ కడతానే? నేనేం దండ కడతా? నేను తాగినప్పుడు పొల్లు వచ్చింది, బట్టలు అమ్ముకున్నది. అయ్యో మాట కలిసింది, తర్వాత దండలు మార్చుకున్నావు. ఏదో ఇష్టం వచ్చిన దండలు మార్చుకుంటే పెళ్ళి అవుతుందా? అది కానే కాదు. ఆ తాగిన తత్వంలో ఏం చేసినా నాకు తెలియలే అంతే. లక్ష్మి నువ్వు బాధపడకు, ఏమనుకోకు, ఉన్నది చెప్తాను నాకు అట్లా. లక్ష్మి ఇగో ఇది పెళ్ళి కాదు, ఇది నేను పెళ్ళి చేసుకోలే. ఏ బుచ్చపతి ఏం మాట్లాడుతున్నావయ్యా? నువ్వు దండలు మార్చుకొని తీసుకొని రాగా ఊళ్ళో అందరు చూసిర్రు. నువ్వు ఇంట్లో దొర్రంగా కూడా ఈ ఇంటి ముందటి వాళ్ళు అందరూ సాక్ష్యం ఉన్నారు. నేను అందుకని ఏం చెప్పిన, దండలు మార్చుకుంటూతోటే ఏదైనా జీప్ అన్నా కార్ అన్నా మాట్లాడు, కార్లో పడి పోదామా అన్న. నువ్వు విన్నావా నా మాట? అబ్బా అంటే లక్ష్మి ఇప్పుడు నాకు ఎదురు తిరుగుతానవా? లక్ష్మి నువ్వు పొల్ల నోట్ల లానికెళ్ళని పొల్ల, అవ్వయ్యలేని పొల్ల, నువ్వే న్యాయం చేయాలి బుచ్చపతి. అంటే ఇప్పుడు నేను ఏం న్యాయం చేయాలి? ఏం న్యాయం చేయాలని నువ్వు అంటాను కానీ బుచ్చపతి, మేము చేసుకుంటేనే వస్తాను. పంచాయతీలు ఎన్నో చేసుకుంటూ వస్తాను. ఇడిపోయే కాడ ఇడగొడతాను, కలిపే కాడ కలుపుతాను, అంత బరాబరే. కానీ ఇక పొల్లకు ఏదో ఒకటి చేయాలి. మేము కూడా రంగ పెద్ద మనుషులం అనుకున్నాం. పొల్లకు 50 లక్షలు ఇవ్వాలి దండగా, 50 లక్షలు ఇవ్వాలి నువ్వు దండలు మార్చినందుకే. ఏంది దండలు మార్చినందుకు 50 లక్షలు నేను ఇవ్వన్నా? అబ్బో తాళి కడితే ఎన్ని లక్షలు ఇవ్వాలి సారు? తాళి కట్టి దాని ముందు పోతే ఇంకా పెద్దనే ఉంటుంది కథ. దండలు మార్చినందుకు 50 లక్షలు, 50 లక్షల దండగా పొల్లకు గట్టితనో గట్టి, లేకపోతే పొల్లని తీసుకుపోయి సాదుకో. అట్టిగానే పైసలు ఏమద్దు, సాదుకుంటున్నావు పైసలు, సాదుకోకపోతున్నావు 50 లక్షలు ఇవి. పొల్ల పేరు బదనం అయింది ఊళ్ళే. అవునా లక్ష్మి? నువ్వు అడుగుతానవా అనే లక్ష్మి?
ఎట్లాగూ 10 మందిలో వన్నే పడుతుంది పెద్ద మనిషి చెప్పింది నాలే నువ్వు ఎప్పటికి ఉండే పెద్ద మనిషి దిక్కు నాకు బరబడి చెప్పిన వచ్చి నేనే పెద్ద మనిషిని నేను ఎప్పటికీ ఏమైనా ఉంటా ఎందుకు భయపడతావు ఆగు నువ్వు ఆగు ఇగో ఎంత ఇస్తావు నువ్వు ఓ పెద్ద మనుషులు అడుగురు ఎంత ఇస్తాడో అబ్బా లక్ష్మి నువ్వు కూడా పైసలు అడుగుతారమ్మా గుండె వల కొట్టినావు లక్ష్మి గుండె వల కొట్టినావు ఇక కానీ అయితే నువ్వు వద్దే వద్దు అబ్బో నువ్వు మంచిదాన్ని అనుకున్నా కానీ నువ్వు వద్దు అబ్బో పైసలు మనిషివే పెద్ద మనుషులు చెప్పులి ఎంత ఎంత అంటారు ఇప్పుడు ఎంత చీటి పెట్టుకోవాలి ఉట్టిగా దండేసినందుకే పైసలు అంటారు ఏందో మీకు అర్థం నాకు అర్థం కాదు లక్ష్మి మనసు ఇరగొట్టినావు మనసులుండే ఇవాళ రా గుండెలుండే మనసు ఇరగొట్టినావు జారిపోయినావు పో బుచ్చపాతి ఒక లైన్లోకి వచ్చిండు ఎంత అన్న అడుగుతాడు ఇగో అటో ఇటో 45 లక్షలు ఇవ్వను పొల్లకో 40 లక్షలు ఉంటాయి మన పెద్ద మనుషులకు 5 లక్షలు ఉంటాయి అంతే అంతే భిక్షపతి 45 లక్షలు ఇవ్వాల్సిందే ఆఖరి ముచ్చట ఏంది ఆఖరి ముచ్చట 45 లక్షల నేనేదో నాకు ₹1 వస్తాయి నా అప్పులు తీరుతాయి అయ్యో ఈగా తెట్లో ఆగా తెట్లో అని నేను చేసుకుంటే అంతే అంతే ఆఖరి ముచ్చట అని చెప్తారా పెద్ద మనుషులు చూడాలని పేదోన్ని అయ్యో ఏదో పుచ్చికిపోయి తాగి మార్చుకున్న దండలకి ఇంతగానం చేస్తే ఎట్లా పెద్ద మనుషులు ఇక ₹2000 ఇస్తా ఏమనుకోకూలి మేము రాంగా తాగి ఓడగొట్టినంత విలువ కాదు 45 లక్షలు ఎక్కడ 2000 ఎక్కడన్నాయ్యా అయ్యో పెద్ద మనిషి నువ్వు పెద్ద మనిషివే కదా 45 లక్షలు అక్కడ 2000 ఇక్కడ గది కూడా తెలియదా మా కారాటం బాగానే మాట్లాడుతున్నావు కానీ ఇత్తనా పైసలు ఇయ్యి లేకపోతే పొల్లని ఇంట్లో తీసుకోపో లేకపోతే పోలీసులు ఫోన్ చేస్తే ఇప్పుడు వాళ్ళు అత్తరు నేను వేసుకొని పోతారు మెత్త దొక్కుతారు అంతే అంతే లక్ష్మికి న్యాయం కావాలి లక్ష్మి నా షేడి పెట్టకు ఎంబడి నేను ఉంటా ఎప్పటికీ చూసినావా బా వీడు కూడా బాగా ఎక్కువ చేస్తాడు చేయి పట్టుకుంటాడు వీనికి కూడా 45 లక్షలు వేయాలి వీని దింబ తిరుగుద్ది ఊకోరా విధానసులు ముట్టుకున్నందుకు ముందు ఊరుతాండారా నాకు అర్థం ఇది ముట్టుకున్నందుకు 40 లక్షలు తాగుతందుకు నా జేబులో ₹100 లేవు ఇది ఆరా నాకెందుకు చెప్పు భిక్షపతి నీ ముచ్చట చెప్పు పోవాలి తొందరగా 45 లక్షలట మంచిగా ఉన్నదా లక్ష్మి లక్ష్మి అని అంటేవి కదా తీరింది మంచిగా అయింది ఉన్నప్పుడు కష్టం చేసి తీసుకోక ఇంకా అప్పులు తెరుతాను ఇంకో పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చూసినావా తీసుకున్నా ఇక నీ కొడుకును వచ్చేదైతే నాకు కావాలి కానీ ఇక కట్టుడైతే నాకెందుకే నేను కూడా వస్తానప్పా పోదాం ఇంటికి పోతాను రా ఇక ఏదో తెలుసుకోండి రా అయ్యో అవ్వ పోతాలానే ఓ వర్షి అయ్యో ఏం మాట్లాడుకునే పోతారు పోనీతి అన్న చెప్పులే లాస్ట్ ముచ్చట చెప్పులు నేను 2000 అన్నా మీరు 45 లక్షలు అన్నారు లాస్ట్ ముచ్చట చెప్పుల్లి ఇగో బుచ్చపాతి ఇది కూరగాయల బేరం కాదు పైసలు బరాబరి కట్టుడే 2000 ఏందా మేము మీకు ఎట్లా కనబడతాను పెద్ద మనుషులకి కనబడతలేమా నువ్వు కడుతున్నావు కట్టు లేకపోతే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తాం అవునా సరేతి ఇప్పుడు మీరు 40 లక్షలు అంటారు కదా 40 లక్షలు కాదు నేను 60 లక్షలు ఇస్తా 60 లక్షలా 60 లక్షలే ఇక మనిషి 20 లక్షలు ముగ్గురు పెద్ద మనుషులు పంచుకోవాలి లక్ష్మి నీకు 40-50 లక్షలు ఇస్తుంది ఈరోజు పంచాయతీకి వచ్చినందుకు 3/20 60 లక్షలు లక్ష్మికి 40 లక్షలు ఇక మన జన్మ ధన్యమైనట్టే ఇక ధన్యమైనట్టే ఇస్తా మీ ముగ్గురికి 3/20 60 లక్ష్మి నీకు 40 ఇంకెక్కువ కావాలని ఇస్తా లక్ష్మి నిన్ను చూసే వీళ్ళకి ఇస్తానంటానా నువ్వు బాధపడకు లక్ష్మి ఇక పైసలు మనిషి తయారైనవు నాకు అనిపిస్తుంది పైసలు మనిషివని ఇస్తా పెద్ద మనుషులు ఇస్తా బుచ్చపాతి తేపో మనిషికి 20 లక్ష్మికి 40 మొత్తం పైసలు లేపో పంచుకొని పోతాం ఇక ఈడికెళ్ళి దూపకి పోవాలి ఇక అబ్బో ఇప్పుడే ఉన్నాయా బ్యాంకులో పోవాలి బ్యాంకులో పోయి ఇడిపించుకు రావాలి ఇడిపించుకొచ్చి ఇస్తా ₹1 ఒక్క మొక్కలు ఇడిపిస్తాం మీకోసం ఇక నేను మొన్న దుబాయ్ వచ్చినా కదా దుబాయ్ పోతే బొచ్చడి పైసలు వచ్చినాయి కానీ అందరికి ఎందుకు చెప్పాలి గుంజుకుర్రు అని చెప్పలే మీకు ఇస్తా తప్పకుండా ఇస్తా ఓకేనా ఎక్కడ చెప్పకుల్లి సపరేట్ కూకోల్లి నిజంగానే అవుతావా ఎప్పుడు ఇస్తావు పోదాంపా తెస్తాంపా బ్యాంకు మనం మెయిన్ అప్పుడు ఉంటుందా ఇది ఢిల్లీ దుబాయ్ లింకులు ఉన్న బ్యాంకు అది అప్పుడప్పుడు తెరుతారు అప్పుడు పోవాలి నేను తెరిచే రోజు చెప్తా మీరు అత్తరు ఎందుకంటే పైసలు ముట్టలు నాకు కూడా పట్టుకోవడం ఇబ్బంది మీరు సంచులు పట్టుకున్నాండి పెద్ద సంచులు పట్టుకొని వస్తే లక్ష్మి పెద్ద సంచి పట్టుకొచ్చుకో యూరియా సంచి వాపద్ది మంచిగా పెద్దది పట్టుకొచ్చుకో నువ్వు 40 లక్షలు కదా వాళ్ళకి 20,000 చిన్నది పట్టుకొచ్చుకోవడం నడుతుంది నువ్వు పెద్దది పట్టుకొచ్చుకో లక్ష్మి కన్నా కోపంగా చూడకు అదు సరే మరి ఏ రోజో ఫోన్ చేయి లేకపోతే పోలీస్ స్టేషన్ పోడా ఇక పోయేస్తాం మరి ఇక మేము పోయిరాలి సరే సరే మరిగా ఇక నేను కూడా పోతానా నాకు ఫోన్ చేయి నేను పెద్ద సంచి పట్టుకొని వస్తా దాదా నువ్వు కూడా రాపో పెద్ద కథే ఉన్నది మంచిగానే చెప్పి పంపించిన పో
అబ్బో లేకుండా 40 లక్షలు 50 లక్షలు ఇక ఈ ఊర్లు ఉంటానా ఏదో ఊరికి పోయి బతికినా మంచిదే కానీ అబ్బో బిలో దొరకద్దు ఇక ఎటన్నది కోత వాడు బక్కోడు ఉండేమో పోలీస్ స్టేషన్ అంటాడు ఒకడేమో 45 లక్షలు 50 లక్షలు వాడి నోరుకి అద్దు లేదు ఓడేమో లక్ష దాన్నే పట్టుకుంటాడు ఏందో ఏమో పో ఇక నేను వీళ్ళు దొరుకుతానా సపరేట్గా నేను అది కోతాయటన్నా